పేదలకు ప్రజాపాలన అందనీయకుండా బీఆర్ఎస్ పార్టీ కుట్రలు చేస్తుందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ కుప్పకూలిపోయిందని ఆ పార్టీ నేతలంతా గేట్లు దూకి కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారని ఎంపీ చెప్పారు. 10 రాష్ట్రాల్లో ప్రభుత్వాల్లో కూలగొట్టిన చరిత్ర ఉన్న గల పార్టీలో ఉన్న కిషన్ రెడ్డికి కాంగ్రెస్ వైపు వేలెత్తి చూపించే నైతికత లేదని సూచించారు. అధికారం కోల్పోయిన తర్వాత కేటీఆర్ మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారని, చివరకు బీఆర్ఎస్ పార్టీలో నలుగురే మిగిలి ఉంటారని అంటున్న చామల కిరణ్ కుమార్ రెడ్డితో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీలోకి చేరికల పర్వం కొనసాగుతుంది. ఇప్పటికే 9 మంది ఎమ్మెల్యేలు, 6 ఎమ్మెల్సీలు జాయిన్ అవుతున్నారు. ఇక రోజుకి అంటే ఎవరు చేరుతారని కూడా అక్కడ బీఆర్ఎస్ అధినేతలు గ్రహించలేకపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక ఇదే అంశం పైన మనతో మాట్లాడేందుకు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ప్రధానంగా చెప్పండి, కాంగ్రెస్ పార్టీలోకి అసలు ఊహించని చేరికలు జరిగిపోతున్నాయి. ఎవరు అంటే అక్కడ వాళ్ళు ఆపలేని స్థితిలో ఉన్నారు. అసలు చేరికలకు సంబంధించి ఇంకా ఎవరు రాబోతున్నారు? ఎల్పీ విలీనం ఏమైనా ఉంటుంది? చేరికలు అనేది స్వచ్ఛందంగా వస్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వం లెక్క మనం ప్యాకేజీలు ఇచ్చి, మంత్రి పదవులు ఇచ్చి గుంపు పట్టుకోవడానికి మనం ఏం ప్లాన్ చేస్తలేం. ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళకి నచ్చినప్పుడు, ఆ పార్టీలో వాళ్ళకి ఆత్మగౌరవం లేదన్న దాని మీద వాళ్ళు వస్తారు. మేము పార్టీలోకి వచ్చేటప్పుడు మా రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు, కొత్తగా జాయిన్ అయ్యేళ్ళకి మంత్రి పదవులు కూడా ఇస్తలేమని. సో ఆబ్వియస్గా స్వచ్ఛందంగా వచ్చేటోళ్ళను కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు హక్కున చేర్చుకుంటుంది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీ 2002లో వచ్చింది. దాని చరిత్రనే 20 ఏళ్ళ చరిత్ర. 20 ఏళ్ళల్లో వాళ్ళు పవర్ యూజ్ చేసి, భయభ్రాంతులకు గురి చేసి, వాళ్ళ పార్టీల డబ్బులకు వాటికి వీటికి లొంగ తీసుకొని పార్టీని విస్తరింపజేసుకురు. కానీ అది టెంపరీ బేస్ లేని పార్టీ, అంటే ఫౌండేషన్ స్ట్రాంగ్ లేనిది ఏమైంది, కూలిపోద్ది. అట్లనే కూలిపోయింది బీఆర్ఎస్ పార్టీ. కూలిపోయినప్పుడు వాళ్ళు నిర్వాసితులు లేని వాళ్ళందరూ ఏంటన్నా రావాలి కదా అని మళ్ళీ వాళ్ళు మనకు ఒరిజినల్గా వాళ్ళ గుటికి వాళ్ళు చేరుకుంటారు. అంటే ఇప్పుడు ఇదే చేరికల పైన ఇక్కడ బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కవల పిల్లలే, వీళ్ళు అక్కడ అధికారంలో ఉంటే వాళ్ళు ఇక్కడ వస్తారు, వాళ్ళ అధికారంలో ఉంటే ఇక్కడ చేరుతారని వ్యాఖ్యలు చేస్తారు. ఇక కిషన్ రెడ్డి గురించి నేను మాట్లాడితే బాగుండదు. ఆయన గెలిపే మ్యాచ్ ఫిక్సింగ్ సికింద్రాబాద్లో. ఆయన ఈ రోజు వరకు ఎప్పుడు గెలిచినా పక్క పార్టీ వాళ్ళతో మంతనాలు చేసి గెలిచే క్యాండిడేట్ ఆయనకు ఓటేస్టోడు అంతా కూడా మ్యాచ్ ఫిక్సర్ ఓటింగ్. రెండోది, మొన్న 3 రోజుల క్రితం మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని జాయిన్ చేసుకొని మంత్రి పదవి ఇచ్చారు. మరి ఈయన తెలివికల్లోడు పేపర్స్ అవుతలేడా, మరి ఈడొచ్చి నిన్న ఏదో తెలియక అందరు జనాన్ని చూసి ఖుషి అయ్యేదని చెప్పిండా తెలియదు, తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టడానికి. ఆయన 2014 నుంచి మంత్రి పదవి ఉన్నాడు, లేకపోతే అంతకు 2014 నుంచి క్రియాశీలకంగా బీజేపీలో ఉండు. ఆ బ్యాచ్ల మొత్తంలో క్రియాశీలక రాజకీయం ఆయన ఒక్కడే, సింగిల్ మ్యాన్ షో. వాళ్ళకి పార్టీ లేదు, యాక్టివిటీ లేదు ఈడ తెలంగాణలో. గతంలో ఈయన ఒక్కడు లింగం టింగురంగా అని తిరిగేటోడు. ఇప్పుడు బండి సంజయ్ యాక్టివ్ అయ్యింది లాస్ట్ 4 ఇయర్స్లో. ఈటల రాజేందర్ అయితే మొన్నటిదాకా కేసీఆర్ దగ్గరనే ఉండి అటు ఇటు గోడ షాపింగ్ చేసిండు, ఏడబోవాలన్న తెలియక కళ్ళకు పోయిండు. ఈ పార్టీల అందరికంటే లాస్ట్ సో మెనీ ఇయర్స్ నుంచి ఉన్నటువంటి నాయకుడు కిషన్ రెడ్డికి 2016 నుంచి 2022 దాకా 10 రాష్ట్రాలలో ప్రభుత్వాలు గులగొట్టినటువంటి చరిత్ర ఉన్న పార్టీలకు వెళ్ళి ఆయన ఉండి మళ్ళీ మా పార్టీ గురించి ఏలెత్తి చూపించడానికి ఆయనకు అధికారమే లేదు. తెలంగాణ ప్రజలు ఆయన మాటలను నమ్మరు, వాళ్ళకు కూడా తెలుసు ఏందో బీజేపీ. ఇక మా పార్టీ విషయము, మేము బీఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసినామా లేదా అనేది నేనే చెప్తా, ప్రపంచం అవసరం లేదు. పార్లమెంట్ ఎన్నికలలో మా పార్లమెంట్లో 4 లక్షల పైచిలకు బీజేపీ ఓట్లు వచ్చినాయి. అంతకుముందు 4 నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో 70,000 వచ్చినాయి. అంటే ఆ కాన్స్టిట్యున్సీకి 10,000 కూడా రాలేదు. మరి ఇంత మార్పు ఎట్లు వచ్చింది? ఎవరు ఓట్లు వీళ్ళు తీసుకుర్రు? ఆ ఓట్లు తీసుకోవడానికి కారణాలు ఏంది అంటే, మరి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నిర్వీర్యం చేసి, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పనికిరాని టికెట్లు ఇచ్చి, ఆ ఇచ్చినోనికి కూడా మంచినీళ్ళ బాటిల్ కూడా ఇవ్వకపోయే వాళ్ళు బతకనికి. మరి ఎట్ట ప్రచారం చేస్తారు? వాళ్ళ ఇళ్ళలో పండుకుంటే ఈ ఓట్లన్నీ స్విచ్ అయినాయి. మరి దీన్ని ఆయన గెలుపు కూడా గట్లనే జరిగింది సికింద్రాబాద్లో. సో నేను దీన్ని ఏమంటున్నా అంటే, తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ బీజేపీ మధ్యన ఉన్న సంబంధం తెలిసిపోయింది. వారం 10 రోజుల నుంచి ఢిల్లీలో మంతనాలు చేస్తున్నటువంటి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మరి ఏం మంతనాలు చేస్తున్నారు? కవిత గారు బెయిల్ కోసం ఎవరి దగ్గరికి పోతుర్రు? కవిత గారిని అప్రూవర్గా మార్చి కేజ్రీవాల్ మీద కేసులు పెట్టించి కేజ్రీవాల్ని పర్మనెంట్గా జైలు పాలు చేసి మరి ఢిల్లీలో ఎవరి అధికారానికి మద్దతు పలుకుతుర్రో చెప్పని అవసరం లేదు. కేటీఆర్ కూడా ప్రధానంగా ఆరోపణలు చేస్తున్నాడు. అంటే ట్రిపుల్ బి ఫార్ములా కాంగ్రెస్ ఇంప్లిమెంట్ చేస్తుంది. బెదిరింపులు, బ్లాక్మెయిలింగ్, అలాగే భూములు, వీటి పేరు చెప్పి చేరికలు చేసుకుంటున్నారు, పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేటీఆర్కి మతిస్థిమితం దొబ్బింది. మేము అధికారంలోకి వచ్చి 6 నెలలు అయింది. 3 నెలలు మేము ఎలక్షన్ కోడ్లోనే ఉన్నాం. 3 నెలల్లో మేము ఒక 100 రోజులల్లో ప్రజాపాలన పెట్టి 1 కోటి మంది అప్లికేషన్లు తీసుకొని ఎమ్మెల్యేలంతా గ్రామ పంచాయతీలలో తిరిగిరు. ముఖ్యమంత్రి గారు వీళ్ళు చేసిన అప్పులు చూసి కంగు తిని సెక్రటేరియట్లో రోజుకి 24 గంటలు పనిచేసి వీళ్ళ అప్పులు ఎక్కడెక్కడ చేసి ఎత్తుకనికనే సరిపోయింది. మేము భూములేడ చూసినాము, మీరు మిగిలిచ్చింది ఏంది? ఈడ మొత్తం దోచుకొని పోయింది వీళ్ళేనే.
రాష్ట్రాన్ని అప్పులప్పాలు చేసిరు. జన్వాడ నుంచి ఏ ఊర్లో పోయినా అటు ఇటు చెరువులో వదిలిపెట్టకపోయా, గుట్టలో వదిలిపెట్టకపోయా, ఏదో వదిలిపెట్టకపోయా. ఇప్పుడు గుంజుకుంటే కానీ కొత్త భూములు ఏం లేవు, మొత్తం బీఆర్ఎస్ కానీ ఉన్నాయి. ఓసారి పెట్టి గుంజుకుంటే ప్రజలకు వంచితే అందరూ సుఖంగా ఉంటారు ఇక్కడ. కాబట్టి కేటీఆర్కి ఏమైందంటే అధికారం అమెరికా నుంచి రావడం అధికారం అనుభవించిండు. అధికారం కోల్పోవడాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతుండు. అంటే అధికారం లేని పరిస్థితి ఎట్లుంటుందో రాజకీయాలు ఫుల్ టైం చేసి కష్టపడి పైకి వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది. అధికారాన్ని చూసి రాజకీయాలకు వచ్చిన వాళ్ళకి అధికారం లేనప్పుడు శూన్యంగా ఉంటుంది అన్న విషయం తెలియని కేటీఆర్కి కొంచెం జ్ఞానం నేర్చుకోవాలి, ప్రజల గురించి ఆలోచించాలి. 10 ఏళ్ళ అధికారంలో ఉండరు, తెలివిగా అందరు ఎమ్మెల్యేలతో కూర్చొని మంచిగా మాట్లాడితే ఎవడు పార్టీ వదిలిపెట్టాడు. వీళ్ళకున్న విర్రవీగుడుతనము, గర్వము, మధ్యంతర సిరి అంటే వెనకట రబ్బర్ చెప్పులు వేసుకున్న బావా వీళ్ళ బతుకులు ఎట్లుండదు అందరు. మరి వీళ్ళంతా ఇంగ్లీష్ మాటలు, ఇంగ్లీష్ ముచ్చట, పాష్ లాంగ్వేజ్, డిక్షనరీ లాంగ్వేజ్, ఇవన్నీ డ్రామాలు ప్రజలు చూస్తూనే ఎవరు. మధ్యాహ్నం వచ్చినవాడు గట్లనే ఉంటాడు, మధ్యాహ్నం పడిపోతాడు, తర్వాత తట్టుకోలేక ఈ పరిస్థితి ఉంది ఆయనది. ముఖ్యంగా పార్టీలో చేరికలు అనేది కూడా ఇప్పుడు జోరుగా జరుగుతున్నాయి. ఇక పార్టీని వీడిన వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇంకెంతమంది రాబోతున్నారు? ఆ 4 మిగులుతారు. ఆ 4 సినిమాల అది మొయ్యనికే. ఎవరా 4? ఇక వాళ్ళే ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆ పార్టీలో. సో టోటల్గా 38 మందిలో 9 మంది వచ్చిరంటే 29 మంది. 29 మందిలో 4 నుంచి ఇంకో 25 మంది వస్తారు. అట్లుంది పరిస్థితి. మేమేమి ఎక్స్పెక్ట్ చేస్తలేం, అట్లా అనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కిటికీలకి వెళ్ళి చూస్తున్నారు ఎప్పుడు దూకుదామని. నడిచి కూడా వస్తలేరు, గేట్లు దూకి వస్తారు అందులోకెళ్ళి. ఎందుకంటే వాళ్ళు పెట్టే చిత్రహింసలు అట్లుండే. ఎవ్వరికన్నా అపాయింట్మెంట్ ఇచ్చిన పాపాన పోలే 10 ఏళ్ళు. ఏ ఎమ్మెల్యే కూడా కేసీఆర్ తోటి బొమ్మ దిగాలంటే కూడా కష్టమే ఉంటుండే. మాట్లాడు పక్కన పెట్టు. పుట్టినరోజు నోడు పోయినా దొరకకపోయేది. ఫామ్ హౌస్లుండా, ప్రగతి భవన్లుండా, సెక్రటేరియట్లుండా. సెక్రటేరియట్ కూలగూటిరు కాబట్టి లేదనుకో, ఏడో ఉండే మరి ఇల్లు. మరి ఆ ఎమ్మెల్యే గెలిచినప్పుడు ప్రజలకు ఏం సమాధానం చెప్పలేక ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చి 24 గంటలు అందుబాటులో ఉండి ఎమ్మెల్యేలు అందరినీ కలుస్తుండన్న ఒక్క ఆశతోటి వాళ్ళందరూ వచ్చి జాయిన్ అవుతారు తప్ప ఇక మరి నాకు తెలిసి అందులో అయితే ఎవరు ఉండకపోవచ్చు, వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తప్ప. అది ప్రొపరేటరీ కన్సర్న్ బిజినెస్ వాళ్ళది, కిరాణా షాప్ లాంటి పార్టీ అది. ఇక వాళ్ళే చేసుకుంటారు గుమస్తాలను పెట్టుకొని. కాంగ్రెస్ పార్టీ అందించే ప్రజాపాలనను అడ్డుకునేందుకు బీజేపీ కుట్రలు పందుతుంది. ఇక దీంట్లో అన్నింటిలో కూడా ఆరోపణలు చేస్తున్న నేపథ్యం కనిపిస్తుందని కూడా చామల కిరణ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. చేరికలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయి. ఇక బీఆర్ఎస్ పార్టీలో మీరేది 4 మాత్రమే ఇక పూర్తిగా బీఆర్ఎస్ గెలిపి కాంగ్రెస్ లో విలీనం అవుతుందని కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ మహేందర్తో కలిసి హరీష్, ANN